హలో గైస్, వెల్కమ్ టు నెటెక్ ఆశుష్ యూట్యూబ్ ఛానల్. సో మనం ఈరోజు డిస్కస్ చేసుకునే చాప్టర్ వచ్చేసి మదర్ బోర్డ్ అండ్ కాంపోనెంట్స్. చాలామందికి మదర్ బోర్డు ఐడియా ఉంది, కానీ దాంట్లో ఎటువంటి కాంపోనెంట్స్ ఉంటాయి, ఏ కాంపోనెంట్ ఏ విధంగా వర్క్ చేస్తుంది అనేది చాలామందికి ఐడియా లేదు. మనకి మదర్ బోర్డ్ అనేది ఏ విధంగా వర్క్ చేస్తుంది అనేది మనం ఇందులో చూద్దాము. సో మదర్ బోర్డ్ అంటే ఏంటంటే ఇది హార్ట్ ఆఫ్ ది కంప్యూటర్కి హార్ట్ లాంటిది అనమాట మదర్ బోర్డ్. అన్ని కాంపోనెంట్స్ అన్నీ కూడా దీంట్లో పర్ఫెక్ట్గా వర్క్ చేస్తేనే మనకి ఆ డేటా అనేది మనం యూజ్ చేసుకోగలుగుతున్నాము. తర్వాత కరెక్ట్గా ఒక బోర్డు వర్క్ అవ్వాలి అంటే దీంట్లో ఉన్న కాంపోనెంట్స్ అన్నీ కూడా కరెక్ట్గా వర్క్ అవ్వాలి. బ్రెయిన్ ఆఫ్ ది కంప్యూటర్ అంటే ప్రాసెసర్ వస్తుంది, మైక్రో ప్రాసెసర్. బట్ హార్ట్ ఆఫ్ ది కంప్యూటర్ అంటే మనకి మదర్ బోర్డ్ వస్తుంది అనమాట. మదర్ బోర్డ్ అండ్ కాంపోనెంట్స్. మదర్ బోర్డ్స్లో చాలా టైప్స్ ఉన్నాయి, చాలా కంపెనీస్ ఉన్నాయి మనకి. సో చాలామందికి తెలిసిన ఇంటెల్ మదర్ బోర్డు, గిగాబైట్ మదర్ బోర్డు, యాసెస్ మదర్ బోర్డు, యాస్రాక్ మదర్ బోర్డు, చాలా కంపెనీస్ ఉన్నాయి. హెచ్పి అండ్ డెల్, చాలా కంపెనీస్ ఉన్నాయి అన్నమాట. సో ఇప్పుడు మదర్ బోర్డ్ అండ్ కాంపోనెంట్స్ ఈ చాప్టర్లో మనం డిస్కస్ చేసుకునేది ఏంటంటే మదర్ బోర్డ్లో ఎటువంటి కాంపోనెంట్స్ అనేవి ఉంటాయి, ఏ కాంపోనెంట్ ఏ విధంగా వర్క్ చేస్తుంది అనేది డీటెయిల్గా మనం ఇందులో చూద్దాం. సో ఇక్కడ కంటెంట్లో ఒక 16 పాయింట్స్ ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వన్ బై వన్ మీరు నోట్ చేసుకోండి. వాట్ ఈజ్ మదర్ బోర్డ్, మదర్ బోర్డ్ గురించి తెలుసుకుందాము. సెకండ్ వన్ సిపియు అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. థర్డ్ వన్ వచ్చేసి సిపియు సాకెట్. ఫోర్త్ పాయింట్ సిపియు హీట్ సింక్. ఫిఫ్త్ వన్ ర్యామ్. సిక్స్త్ వన్ రోమ్. సెవెంత్ వన్ డిమ్ స్లాట్. ఎయిత్ వన్ బయాస్. నైన్త్ వన్ నార్త్ బ్రిడ్జ్. 10th సౌత్ బ్రిడ్జ్. 11th PCI స్లాట్. 12th AGP స్లాట్. 13th CMOS బ్యాటరీ. 14th SATA పాటా. 15th ATX పోర్ట్ అండ్ P4 పోర్ట్. లాస్ట్ పాయింట్ 16th పాయింట్ వచ్చేసి ఫుల్ డయాగ్రామ్ ఆఫ్ మదర్ బోర్డ్. ఈ 16 పాయింట్లో అన్నీ కూడా షార్ట్ ఫామ్స్లో మనకి ఇవ్వడం జరిగింది. ఫస్ట్ది మదర్ బోర్డ్ అంటే ఏంటో మనం చూద్దాము. సెకండ్ సిపియు అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. తర్వాత సిపియు సాకెట్, సిపియు హీట్ సింక్. ఫిఫ్త్ వన్ ర్యామ్ అంటే అందరికీ తెలుసు, ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ. రోమ్ అంటే రీడ్ ఓన్లీ మెమొరీ. డిమ్ స్లాట్ అంటే డ్యూయల్ లైన్ ఇన్ మెమొరీ మాడ్యూల్. బయాస్ అంటే బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్. నార్త్ బ్రిడ్జ్, సౌత్ బ్రిడ్జ్. అండ్ పీసీఐ అంటే పెరిఫెరల్ కమ్యూనికేషన్ ఇంటర్ఫేస్. అండ్ 12th పాయింట్ AGP యాక్సలరేటెడ్ గ్రాఫిక్ పోర్ట్. 13th CMOS కాంప్లిమెంటరీ మెటల్ ఆక్సైడ్ సెమీకండక్టర్. 14th SATA అంటే సీరియల్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అటాచ్మెంట్. అండ్ పాటా ప్యారలల్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అటాచ్మెంట్. అండ్ ATX పోర్ట్. ATX అంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఎక్స్టెండెడ్. P4 పోర్ట్. P4 అంటే పెంటియం. ఓకే, తర్వాత లాస్ట్ పాయింట్ ఫుల్ డయాగ్రామ్ ఆఫ్ మదర్ బోర్డ్. సో ఫస్ట్ వాట్ ఈజ్ ఏ మదర్ బోర్డ్? మదర్ బోర్డ్ అనేది ఏంటి? ఇట్ ఈజ్ ఏ పీసీబీ అంటే ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డు, ఒక బోర్డు అనమాట. ఈ బోర్డు పైన అన్ని కాంపోనెంట్స్ అన్నీ కూడా ఇన్స్టాలేషన్ జరిగితే అప్పుడు మదర్ బోర్డ్ అవుతుంది. అప్పటి వరకు ఇట్స్ ఏ పీసీబీ. హోల్డ్ కాంపోనెంట్స్ సిపియు ర్యామ్ కనెక్టర్ ఫర్ ఐఓ డివైజెస్ మెనీ స్లాట్స్. ఐ బై ఓ అంటే ఏంటంటే ఇన్పుట్ టు అవుట్పుట్ టు డివైస్ అనమాట. అండ్ స్టార్టింగ్లో చెప్పాను కదా, హార్ట్ ఆఫ్ ది కంప్యూటర్. ఓకే, బ్రెయిన్ ఆఫ్ ది కంప్యూటర్ అంటే ప్రాసెసర్, హార్ట్ ఆఫ్ ది కంప్యూటర్ అంటే మదర్ బోర్డ్. నెక్స్ట్ స్లైడ్ చూసుకుందాం. సిపియు అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. మీకు రైట్ సైడ్ ఒక ప్రాసెసర్ ఇమేజ్ ఒకటి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో 4th జనరేషన్ ఇంటెల్ కోర్ i7 ప్రాసెసర్, పిన్లెస్ ప్రాసెసర్ అనమాట. అది ఇంటెల్ కంపెనీకి సంబంధించింది మ్యానుఫ్యాక్చరింగ్. సో అది మీకు ఒక ఐడెంటిఫికేషన్ కోసం రైట్ సైడ్ మీకు ఆ ఇమేజ్ అక్కడ అటాచ్ చేయడం జరిగింది. సిపియులో ఏమేమి ఉంటాయి, ఆ పార్ట్స్ ఏంటి కింద చూడండి. సిపియు అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. ఫస్ట్ వన్ వచ్చేసి ALU అర్థమెటిక్ లాజిక్ యూనిట్. సెకండ్ వన్ CU కంట్రోల్ యూనిట్. థర్డ్ వన్ MU మెమొరీ యూనిట్. సో ALU ప్లస్ CU ప్లస్ MU ఈక్వల్ టు సిపియు. ఈ మూడు కలిస్తే ఈ ప్రోగ్రామింగ్ మనకు సిపియు అనేది మనకి అక్కడ క్రియేట్ అవుతుంది. అర్థమెటిక్ లాజిక్ యూనిట్ అండ్ కంట్రోల్ యూనిట్ అండ్ మెమొరీ యూనిట్. ఓకే, ప్రోగ్రామింగ్కి రిలేటెడ్ కంట్రోల్ యూనిట్ అండ్ మెమొరీ యూనిట్ మీకు ర్యామ్స్కి రిలేటెడ్. ఓకే, సో ఇలా అర్థమెటిక్ లాజిక్ యూనిట్, కంట్రోల్ యూనిట్, మెమొరీ యూనిట్, ఈ మూడు కలిస్తే మీకు CPU క్రియేట్ అవుతుంది.
దో సిపియు అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. తర్వాత సిపియు సాకెట్. సిపియులో ఒక సాకెట్ ఉంటుంది, దాన్ని ప్రాసెసర్ సాకెట్ అని కూడా అంటారు. మనం ప్రాసెసర్ వర్క్ అవ్వాలి అంటే ప్రాసెసర్ ఇన్సర్ట్ చేయడానికి పర్టికులర్గా ఒక సాకెట్ ఉండాలి. సో దాన్ని సిపియు సాకెట్ లేదా ప్రాసెసర్ సాకెట్ అంటారు. ఇట్ ప్రొవైడ్స్ మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ కనెక్షన్ బిట్వీన్ ఏ మైక్రో ప్రాసెసర్ అండ్ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్. ఏదైతే పీసీబీ ఉందో ఆ పీసీబీ మీద ఇది ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేస్తేనే ఈ వర్కింగ్ యాక్టివిటీ అనేది ఏంటంటే మనకి ఆన్ అవుతుంది. సో ప్రాసెసర్ లేకుండా మనకి ఈ బోర్డు అనేది వర్క్ అవ్వదు, ర్యామ్ లేకుండా బోర్డు వర్క్ అవ్వదు, కాంపోనెంట్స్ లేకుండా బోర్డు వర్క్ అవ్వదు. ఓకే, సో అలా ఏంటంటే సిపియు సాకెట్, ఈ సిపియు సాకెట్లో ఏం ఇన్సర్ట్ చేస్తాం, దీన్ని ప్రాసెసర్ సాకెట్ అని కూడా అంటారు. ప్రాసెసర్ అనేది ఇన్సర్ట్ చేయాలి, డిపెండ్స్ ఆన్ బోర్డు. ఆ బోర్డుకు సపోర్ట్ అయ్యే ప్రాసెసర్ అనేది మనం పక్కాగా ఇన్సర్ట్ చేయాలి. ఓకే, అంటే నెక్స్ట్ వన్ వచ్చేసి హీట్ షింకర్. ఇది ఎక్కడ మనం అటాచ్ చేస్తాము అంటే ప్రాసెసర్ కూల్ అవ్వడానికి ప్రాసెసర్ పైన ఉండే ఫ్యాన్. ఓకే, సో మనకి ఒక ఫ్యాన్లా కనపడుతుంది ఇంటెల్ స్టిక్కరింగ్తో, పైన ఫ్యాను, కింద వచ్చేసి ఒక అల్యూమినియం, ఓకే, అల్యూమినియం షింకర్ ఒకటి కనపడుతుంది. సో ఇది హీట్ని ఏంటంటే ఎక్కువ హీట్ వస్తే కనుక దాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది, అందుకే దీన్ని హీట్ షింకర్ అంటారు. ఇట్ హెల్ప్స్ టు రిడ్యూస్ ది హీట్ ఆఫ్ సిపియు. హీట్ షింకర్ యూజువల్లీ మేడ్ ఫ్రమ్ మెటల్ బికాస్ మెటల్స్ హ్యావ్ హై థర్మల్ కండక్టివిటీ లైక్ అల్యూమినియం. సో మనకు ఫ్యాన్ కిందన ఒక అల్యూమినియం మెటీరియల్ ఒకటి కనపడుతుంది చూసారా. సో అదేంటంటే టు రెడ్యూస్ ది హీట్ ఆఫ్ సిపియు. ఓకే, ఆ హీట్ని రెడ్యూస్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇది ఎక్కడ ఉంటుంది అంటే కనుక ప్రాసెసర్ పైన ఉంటుంది. పీసీబీ పైన మనకి హీట్ షింకుకి మధ్యలో మనకు ప్రాసెసర్ ఉంటుంది. ఓకే, సో ప్రాసెసర్ అనేది పీసీబీ పైన ఉంటుంది, ప్రాసెసర్ పైన మనకి హీట్ షింకర్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ చూసుకుంటే ర్యామ్, ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ, ర్యాండమ్లీ యాక్సెస్, దీన్ని వయోలెట్ మెమొరీ అంటారు. అండ్ స్టాటిక్ మెమొరీ SRAM, DRAM అంటే డైనమిక్ మెమొరీ. దీంట్లో మనకి ర్యామ్స్లో చాలా టైప్స్ ఉంటాయి. చాలామంది కంటే ర్యామ్ అనేది తెలుసు, కానీ ర్యామ్స్లో చాలా టైప్స్ ఉంటాయి. DDR1, DDR2, DDR3, DDR4 రీసెంట్గా రావడం జరిగింది. అండ్ ప్రీవియస్ డేస్లో మనకి SD ర్యామ్స్ అని ఉండేవి, తర్వాత డిమ్స్ అని ఉండేవి, సిమ్స్ అని ఉండేవి. ఓకే, సో DDR అంటే డబుల్ డేటా రేట్, ప్రీవియస్ డేస్లో SD ర్యామ్స్ అని ఉండేవి అనమాట. ఓకే, SD ర్యామ్స్ అంటే సింక్రోనస్ డైనమిక్. అట్లా మనకి ర్యామ్స్, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. ఈ ర్యామ్ కూడా ఏంటంటే ఏదైతే పీసీబీ ఉందో ఆ పీసీబీలో మనకు సపరేట్గా ర్యామ్ స్లాట్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనకు ప్రాసెసర్కి ఎలా అయితే ఒక స్లాట్, ఒక సాకెట్ ఇచ్చాడో అలాగే ర్యామ్ కూడా సపరేట్ స్లాట్స్ ఉంటాయి. సో అవి మనం ఏంటంటే ఈ పీపీటీలో చూద్దాం. ఈ స్లాట్స్ కూడా ఏంటంటే మనకి ర్యామ్ అనేది ఇన్సర్ట్ చేయడానికి చాలా ఈజీగా ఉంటాయి. ఈ ర్యామ్స్ మనకు కావాల్సిన కెపాసిటీ డిపెండ్స్ ఆన్ మదర్ బోర్డ్. 1 GB ర్యామ్ ఆర్ 2 GB ర్యామ్ ఆర్ 4 GB ర్యామ్, 3 GB ర్యామ్ ఉండదు. సో ఆ ర్యామ్స్ ఇన్సర్ట్ చేస్తే మనకు కావాల్సిన స్పీడ్ అప్ అనేది మనం రిసీవ్ చేసుకోవచ్చు. తర్వాత వాట్ ఈస్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ SRAM అండ్ DRAM. SRAM అంటే స్టాటిక్ ర్యామ్, DRAM అంటే డైనమిక్ ర్యామ్. సో చూడండి, SRAMలో టైప్ ఆఫ్ సెమీ కండక్టర్ మెమొరీ దట్ యూజెస్ బిట్స్ ఏబుల్ ల్యాచింగ్ సర్క్యూటరీ టు స్టోర్ ఈచ్ బిట్. DRAMలో స్టోర్స్ ఈచ్ బిట్ ఆఫ్ డేటా ఇన్ ఏ సపరేట్ కెపాసిటర్. సో SRAMకి DRAMకి డిఫరెన్స్ చూడండి. దీంట్లో సపరేట్ కెపాసిటర్ ఉంటుంది అనమాట విత్ ఇన్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్. ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అంటే ICs షార్ట్ కట్ ఫామ్. అండ్ L2, L3 క్యాచ్ ఇన్ ఏ CPU. SRAMలో చూసుకుంటే లెవెల్ 2 అండ్ లెవెల్ 3. DRAMలో చూసుకుంటే మెయిన్ మెమొరీ ఇన్ ఏ కంప్యూటర్. ఎగ్జాంపుల్ DDR3, DDR2. DDR2 తర్వాత DDR3 వచ్చింది. DDR2కు ముందు DDR1 ఉంది. DDR1కు ముందు SD ర్యామ్స్ ఉన్నాయి అనమాట. సో DDR అంటే డబుల్ డేటా రేట్. అండ్ SRAMలో వచ్చేసి మనకు సైజ్ అనేది చాలా లోలో ఉంటుంది, 1 MB నుంచి 16 MB వరకు. DRAMలో వచ్చేసి సైజ్ 2 GB, 4 GB, 8 GB, 16 GB. అండ్ SRAM కన్జ్యూమ్ లెస్ పవర్, DRAM నీడ్ పవర్. అండ్ SRAM అనేది ఎక్స్పెన్సివ్, కాస్ట్ ఎక్కువ, DRAM అనేది చీప్. తర్వాత మీకు ఇప్పటివరకు మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో ర్యామ్స్ గురించి, ఆ ర్యామ్ స్లాట్స్, ఆ ర్యామ్స్ ఎక్కడ ఇన్సర్ట్ చేస్తారంటే మదర్ బోర్డులో ఈ విధంగా స్లాట్స్ ఉంటాయి చూడండి. 168 పిన్ డిమ్ అంటే డ్యూయల్ లైన్ ఇన్ మెమరీ మోడల్. దానికి 168 పిన్సే ఉంటాయి ర్యామ్కి. యూజ్డ్ ఫర్ SDR, SD ర్యామ్. నెక్స్ట్ తర్వాత మనం చెప్పుకోబోయే చాప్టర్లో ర్యామ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నప్పుడు నేను చెప్తాను ఏ ర్యామ్కి ఎన్ని పిన్స్ ఉంటాయి, మనం ఎలా ఐడెంటిఫై చేయాలి ర్యామ్స్ అనేది. 240 పిన్ డిమ్ యూజ్డ్ ఫర్ DDR2, SD ర్యామ్, DDR3, SD ర్యామ్ అండ్ DRAM. ఈ రోజుల్లో మనం యూజ్ చేసే ర్యామ్స్ అన్నీ కూడా పీసీస్లో DDR3 ఉన్నాయి, DDR4 ఉన్నాయి. సో DDR2 అయితే కనుక చాలామంది DDR2 ఇప్పుడు కూడా యూజ్ చేస్తున్నారు, DDR3 కూడా యూజ్ చేస్తున్నారు. సో 240 పిన్స్ మాత్రమే ఉంటాయి. DDR2కి, DDR3కి 240 పిన్స్ మాత్రమే ఉంటాయి.
240 అంటే 240/2, 240/2 అంటే మీకు వన్ సైడు అంటే 1 to 120 వన్ సైడ్ ఉంటుంది, 120 నుంచి 240 బ్యాక్ సైడ్ ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వన్ చూసుకుంటే రోమ్, రీడ్ ఓన్లీ మెమొరీ. రోమ్లో కూడా మనకి మిక్స్డ్ ఆఫ్ రోమ్స్, PROM ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమొరీ, EPROM ఎరేజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమొరీ అండ్ EEPROM ఎరేజబుల్ ఎలక్ట్రికల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమొరీ. ఈ మూడు మనకి మిక్స్ అయితే మనకి రోమ్ అనేది రీడ్ ఓన్లీ మెమొరీ, అంటే ఓన్లీ రీడ్ చేయగలదు అనమాట. నెక్స్ట్ బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్, బయాస్. ప్రతి ఒక్క పీసీలో బయాస్ అనేది ఉంటుంది. బయాస్ ఇట్ మేనేజెస్ డేటా ఫ్లో బిట్వీన్ కంప్యూటర్స్, ఆపరేటింగ్ సిస్టమ్, అటాచ్డ్ డివైజెస్. సో రైట్ సైడ్ చూస్తే 2 కంపెనీస్ మనకు కనపడుతున్నాయి. ఓకే, 2 కంపెనీస్, ఒకటి వచ్చేసి ఫునెక్స్ బయాస్ అని, తర్వాత PMC ఫ్లాష్ అని చెప్పి. సో దీన్ని ఏంటంటే పోస్ట్ అని అంటాం, పవర్ ఆన్ సెల్ఫ్ టెస్ట్. పవర్ ఆన్ సెల్ఫ్ టెస్ట్ అంటే మీరు CPU ఆన్ చేయాలంటే ఆటోమేటిక్గా ఆన్ అవుతుందా? ఆన్ అవ్వదు. మీరు బటన్ ప్రెస్ చేస్తే కానీ ఆన్ అవ్వదు, స్విచ్ ఆన్ చేస్తే కానీ ఆన్ అవ్వదు. దట్ ఈస్ కాల్డ్ పోస్ట్. ఫర్ ఎంటర్ బయాస్ ప్రెస్ F8, F2, డిలీట్ ఎక్సెట్రా. ఓకే, మీరు బయాస్ ఆప్షన్స్కి ఎంటర్ అవ్వాలి అంటే కనుక F8 కీ కానీ F2 కానీ డిలీట్ కానీ. మోస్ట్లీ మనకి డిలీట్ కీ అనేది ప్రెస్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. బట్ కొన్ని బోర్డ్స్కి డిపెండ్స్ ఆన్ బోర్డ్, కొన్ని బోర్డ్స్కి F2, కొన్ని మదర్ బోర్డ్స్కి F8. ఈవెన్ మనకి ల్యాప్టాప్స్లో కూడా కొన్నిటికి F12 అని అలా బటన్స్ ఇస్తాడు. సో అవి ప్రెస్ చేస్తేనే మనకు బయాస్ సెట్టింగ్స్లోకి మనం ఎంటర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ నార్త్ బ్రిడ్జ్ వల్ల యూజ్ ఏంటి? నార్త్ బ్రిడ్జ్ అనేది ఎక్కడ ఉంటుంది మీరు చూడొచ్చు. నార్త్ బ్రిడ్జ్ అనేది మనకి ఎక్కడ ఉంటుంది అంటే ప్రాసెసర్కి నియర్ బై ప్లేస్లో ఉంటుంది. ప్రాసెసర్ సాకెట్ కనపడుతుంది కదా రైట్ సైడ్. నార్త్ బ్రిడ్జ్ ఈజ్ ఎ ఇంటెల్ చిప్సెట్, కమ్యూనికేట్స్ విత్ ప్రాసెసర్ అండ్ కంట్రోల్ ఇంటరాక్షన్, RAM, PCI పెరిఫెరల్ కమ్యూనికేషన్ ఇంటర్ఫేస్ అండ్ L2 అండ్ గ్రాఫిక్ కార్డ్, యాక్సలరేటెడ్ గ్రాఫిక్ పోర్ట్. సో నార్త్ బ్రిడ్జ్ అనేది దేనికి యూజ్ అవుతుంది అంటే కనుక ర్యామ్కి, PCI స్లాట్స్కి, L2 క్యాచ్కి అండ్ యాక్సలరేటెడ్ గ్రాఫిక్ కార్డ్కి. మరి సౌత్ బ్రిడ్జ్ అనేది ఎక్కడ ఉంటుంది? సౌత్ బ్రిడ్జ్ అనేది మనకి ఇట్ కంట్రోల్స్ కాంపోనెంట్స్ లైక్, సో దాని ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది. మీకు నార్త్ బ్రిడ్జ్ అనేది ప్రాసెసర్ పక్కనే ఉంటుంది. ఓకే, అబ్జర్వ్ చేయండి. సౌత్ బ్రిడ్జ్ అనేది దానికి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది. ఓకే, ఇట్ కంట్రోల్స్ కాంపోనెంట్స్ లైక్ ATA డ్రైవ్, ATA అంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ అటాచ్మెంట్, అండ్ USB బస్, యూనివర్సల్ సీరియల్ బస్, సీరియల్ పోర్ట్, ప్యారలల్ పోర్ట్, బిల్ట్ ఇన్ ఆడియో. ఇవన్నీ వర్క్ అవ్వాలంటే సౌత్ బ్రిడ్జ్ వర్క్ అవ్వాలి. సౌత్ బ్రిడ్జ్ వర్క్ అవ్వాలంటే నార్త్ బ్రిడ్జ్ వర్క్ అవ్వాలి. నార్త్ బ్రిడ్జ్ వర్క్ అవ్వాలంటే మీకు ప్రాసెసర్ వర్క్ అవ్వాలి. ఓకే, అండ్ PCI స్లాట్స్, పెరిఫెరల్ కమ్యూనికేషన్ ఇంటర్ఫేస్, ఈజ్ ఏ ప్యారలల్ బస్ సింక్రోనస్ to a single bus clock and expansion card that fits into a slot. మనకు ఒక ల్యాన్ కార్డ్ కానివ్వండి, ఒక VGA కార్డు కానివ్వండి, ఒక గ్రాఫిక్ కార్డు కానివ్వండి, ఇట్లా సపరేట్గా మనం ఏంటంటే ఇన్సర్ట్ చేసుకో. ఓల్డ్ డేస్లో ఇలా సపరేట్గా స్లాట్స్ ఉండేవి మదర్ బోర్డ్స్లో. ఇప్పుడంటే లేటెస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీలో ఉన్నాం కాబట్టి అవసరం లేదు, ఇన్బుల్ట్ ఇచ్చేస్తున్నాడు. సో ప్రీవియస్ డేస్లో ఏంటంటే మనకి ఇట్లా స్లాట్స్ అనేవి ఇచ్చేవాడు. ఈ స్లాట్స్లో కార్డ్స్ అనేవి మనం ఇన్సర్ట్ చేయాలి. ఓకే, స్లాట్స్ వేరు, కార్డ్స్ వేరు. స్లాట్ అనేది ఏంటంటే మనకి ఎంటీ ట్రాక్ టైపు, దాంట్లో మనం కార్డ్ అనేది ఇన్సర్ట్ చేయాలి. ఓకే, ల్యాన్ కార్డు, గ్రాఫిక్ కార్డు, వీటిని స్లాట్స్ అంటారు. ఓకే, నెక్స్ట్ చూడండి, కార్డ్స్ అని చెప్పాను కదా, కార్డ్స్ ఈ విధంగా ఉంటాయి. ఎక్స్పాన్షన్ కార్డ్ ఫర్ PCI స్లాట్స్, ఇథర్నెట్ కార్డ్, ల్యాన్ కార్డ్ అంటాము, లేదా NIC కార్డ్ అంటాము. NIC అంటే నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్. ఇది 5.1 ఛానల్ రైట్ సైడ్ సౌండ్ కార్డ్ అనమాట. సో ఇప్పుడంటే సౌండ్ కార్డ్స్, USB సౌండ్ కార్డ్స్ వచ్చేసినాయి, టెక్నాలజీ మారిపోయింది. ఈవెన్ ల్యాన్ కార్డ్ కూడా మనకి USB టైప్లో వచ్చేసినాయి. సో ఓల్డ్ డేస్లో ఈ విధంగా యూజ్ చేసేవాళ్ళం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి AGP స్లాట్. గ్రాఫిక్ కార్డు మనం ఇన్సర్ట్ చేసుకోవడానికి గ్రాఫిక్ స్లాట్, AGP స్లాట్ ఎలా ఉంటుందో ఇక్కడ ఈ ఇమేజ్లో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. హై స్పీడ్ పాయింట్ టు పాయింట్ ఛానల్ ఫర్ అటాచింగ్ ఏ వీడియో కార్డ్, ఫర్ అడ్వాన్స్డ్ గ్రాఫికల్ వర్క్స్, బెస్ట్ గేమింగ్ పర్ఫార్మెన్స్, SLI అండ్ క్రాస్ఫైర్ X. సో మనకేంటంటే NVDA గ్రాఫిక్ కార్డ్ అని ఒకటి బాగా ఫేమస్, ఇప్పుడు ఇంకా కొత్త రావడం జరిగింది. సో మనకి గేమింగ్ పర్పస్ కానివ్వండి, ఈవెన్ మిక్సింగ్ రిలేటెడ్ కానివ్వండి, హై లెవెల్ ఏవైతే మనకి ప్రోగ్రామింగ్స్ యూజ్ చేస్తూ ఉంటామో వాటికి గ్రాఫిక్ కార్డ్ అనేది మ్యాండేటరీ. గేమ్స్ ఆడాలన్నా కానివ్వండి, హై లెవెల్ గేమ్స్ ఆడాలన్నా కానివ్వండి. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ గ్రాఫిక్ కార్డ్ ఏ విధంగా ఉంటుందో ఇందాక మనం గ్రాఫిక్ కార్డు స్లాట్ చూసాము, AGP స్లాట్. ఇది గ్రాఫిక్ కార్డు ఈ విధంగా ఉంటుంది. జుటాక్ NVIDIA GTX 660 Ti. సో ఇలా మనకి గ్రాఫిక్ కార్డ్ అనేది ఉంటుంది, మీరు అబ్జర్వ్ చేయొచ్చు.
నెక్స్ట్ వన్ CMOS బ్యాటరీ. ప్రతి ఒక్క పీసీలో, ప్రతి ఒక్క కంప్యూటర్లో కంపల్సరీ ఒక బ్యాటరీ అనేది ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి అంటే 3 volts ఉంటుంది. మెటల్ సెమీ కండక్టర్, ఓకే, మెటల్ ఆక్సైడ్ సెమీ కండక్టర్, కాంప్లిమెంటరీ మెటల్ ఆక్సైడ్ సెమీ కండక్టర్, స్టోర్ బయాస్ సెటప్ స్టోర్ చేసుకోవడానికి మనకి బ్యాటరీ యూజ్ అవుతుంది. మనకి టైం కూడా మనకి చూపించడానికి, ఈవెన్ గూగుల్ కూడా పర్ఫెక్ట్గా ఆన్ అవ్వాలి అంటే టైం పర్ఫెక్ట్గా ఉండాలి. లాంగ్ లాస్టింగ్ అప్ టు 3 to 4 years. తర్వాత సాటా అండ్ పాటా. సాటా అంటే సీరియల్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ, పాటా అంటే ప్యారలల్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ. సీరియల్ 1600 MB, MB అంటే మెగాబిట్ పర్ సెకండ్, 0.25 volts, 0.25 inches హాట్ ప్లగ్డ్. పాటా అంటే ప్యారలల్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ, దీన్ని IDE అని కూడా అంటాం, ఇంటిగ్రేటెడ్ డ్రైవ్ ఎలక్ట్రానిక్స్. ప్యారలల్ పోర్ట్ 133 megabytes per second, 5 volts, 2 inches, not hot pluggable. ఓకే, సో వీటికి పిన్స్ ఎన్ని పిన్స్ ఉంటాయి అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సాటా కేబుల్ ఈ విధంగా ఉంటుంది, పాటా కేబుల్ ఈ విధంగా ఉంటుంది. ఓకే, సో మనకి సాటా కేబుల్ ఎన్ని పిన్స్ ఉంటాయి అనేది నేను ఒకసారి చెప్తాను. సాటా కేబుల్కి 7 pins ఉంటాయి. పాటా కేబుల్ దీనికి వచ్చేసి అంటే 40 pins ఉంటాయి అనమాట. అండ్ నెక్స్ట్ వన్ ATX పోర్ట్, P4 పోర్ట్, పవర్ సప్లై హోల్ మదర్ బోర్డ్, పిన్ 24 pins ఉంటాయి. SMPS నుంచి మనం కనెక్ట్ చేసుకుంటాము. ప్రీవియస్ డేస్లో 20 pins ఉండేవి, దాన్ని 80 అడ్వాన్స్డ్ టెక్నాలజీ అనేవాళ్ళు. ఇప్పుడు అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఎక్స్టెండెడ్ అండ్ బ్యాలెన్స్డ్ టెక్నాలజీ ఎక్స్టెండెడ్ కాబట్టి మనకు 24 pins ఉంటాయి. పవర్ కమ్ ఫ్రమ్ SMPS. రైట్ సైడ్ చూసుకుంటే డెడికేటెడ్ పవర్ సప్లై ఫర్ ప్రాసెసర్. తర్వాత బ్యాక్ ప్యానల్. మనకు బ్యాక్ ప్యానల్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. మౌస్ మనకి గ్రీన్ కలర్లో ఉంటుంది, వైలెట్ కలర్లో కీబోర్డు, USB అంటే యూనివర్సల్ సీరియల్ బస్సు, ప్యారలల్ పోర్ట్ అంటే మీకు వైలెట్ కలర్లో కనపడుతుంది చూసారు అక్కడ. ఓకే, ఆ వైలెట్ కలర్లో కనపడేది వచ్చేసి మనకు ప్రింటర్స్ అవి కనెక్ట్ చేసుకోవచ్చు. సీరియల్ పోర్ట్ ఇచ్చాడు, కింద VGA పోర్ట్ ఇచ్చాడు, ల్యాన్ పోర్టు అండ్ లైన్ ఇన్ లైన్ అవుట్ మైక్ RGB. ఓకే, రెడ్ గ్రీన్ బ్లూ. రెడ్ అంటే మైక్ ఇన్ రెడ్, అండ్ గ్రీన్ అంటే లైన్ అవుట్. లైన్ ఇన్ వచ్చేసి మనకి బ్లూ కలర్లో ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మదర్ బోర్డ్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి టోటల్గా మదర్ బోర్డు ఏ విధంగా ఉంటుంది. ఓల్డ్ మదర్ బోర్డ్ అనమాట ఇది. సో లేటెస్ట్గా వచ్చిన మదర్ బోర్డు వేరు. ఇది ఆసిస్ కంపెనీకి సంబంధించింది. ఆసిస్ P582E ప్రీమియం మదర్ బోర్డ్. సో ఇక్కడ చూసుకుంటే మీకు అన్నీ కూడా చాలా క్లియర్గా ఇచ్చాను చూడండి. GP స్లాట్, PCI పెరిఫెరల్ కమ్యూనికేషన్ ఇంటర్ఫేస్, PCI ఎక్స్ప్రెస్, CD ఇన్, SPDAF, 3094 హెడర్స్, ఇంటిగ్రేటెడ్ IC, సాటా రీడ్, జంపర్ సెట్టింగ్ గురించి నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. USB హెడర్, సీరియల్ పోర్ట్ కనెక్టర్, సౌత్ బ్రిడ్జ్ ఎక్కడ ఉంది చూడండి. ఓకే, సో తర్వాత వచ్చేసి సిస్టమ్ ప్యానల్, ATA అడ్వాన్స్డ్ టెక్నాలజీ అటాచ్మెంట్, CMOS బ్యాటరీ, 4 SATA కనెక్టర్స్, 20 pin కనెక్టర్ అండ్ ATA ఫ్లాపీ కనెక్టర్, సూపర్ IO ఇన్పుట్ అవుట్పుట్, 4 మెమరీ స్లాట్స్, 4 ఇచ్చే 2 కలర్స్ బ్లాక్ 2 అండ్ yellow 2, స్క్రూ హోల్ అండ్ CPU ఫ్యాన్ కనెక్టర్, నార్త్ బ్రిడ్జ్, CPU సాకెట్, కెపాసిటర్ ఇండక్టర్, పవర్ P4 పవర్ కనెక్టర్, హీట్ షింక్ ఎలా ఇచ్చాడు. సో ఈ విధంగా మనం మదర్ బోర్డ్ గురించి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ టైం మీకు ర్యామ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ర్యామ్స్ ఎలా ఉంటాయి, ఎన్ని టైప్స్ ఉన్నాయి, ఈ రోజుల్లో ఉన్న ర్యామ్స్ ఏంటి, వాటికి పిన్స్ ఏ విధంగా ఉంటాయి, మనం నెక్స్ట్ లెసన్లో మనం డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.